కళ్యాణమస్తుకి స్వాగతం. మనలో కొంతమందికి ఒక సందేహం రావచ్చు, అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అని. అవును కదా, పెళ్ళి ఎందుకు చేసుకోవాలో మన ధర్మశాస్త్రాల్లో చాలా స్పష్టంగా చెప్పబడింది. ఆ వివరాలన్నీ మీకు తెలియచేయడం కోసమే ఈ వీడియో. దయచేసి వీడియో పూర్తిగా చూసి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి. ఈ వీడియో లింక్ను పెళ్ళి అయిన వాళ్ళతోనూ పెళ్ళి కావలసిన వాళ్ళతోనూ కూడా తప్పకుండా పంచుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కి మరింత తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందండి. అసలు పెళ్ళెందుకు చేసుకోవాలి? మంచి ప్రశ్న. వేదంలో స్పష్టంగా చెప్పబడింది పెళ్ళి ఎందుకు చేసుకోవాలో. జాయమానో వై మనుష్య త్రిభిర్రుణవాన్ జాయతే బ్రహ్మచర్యేణ ఋషిభ్య యజ్ఞేన దేవేభ్య ప్రజయా పితృభ్య అని చెప్పబడింది. ప్రతి మనిషి కూడా పుడుతూనే 3 రుణాలతో పుడతాడట. అవి ఏమిటయ్యా అంటే దేవరుణం, పితృరుణం, ఋషి రుణం. ఈ 3 రుణాల్లోనూ ప్రధానంగా 2 రుణాలు తీర్చుకోవటానికి తప్పకుండా పెళ్లి చేసుకోవాలి. దేవ పితృ రుణాపాకమో వివాహస్య ఫలం స్మృతం అని చెప్పబడింది. అంటే దేవతల రుణము, పితృరుణం తీర్చుకోవటం వివాహం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము అని అర్థం. ఆ రుణాలు తీర్చుకోవాలి అంటే మనం ఏం చేయాలనేటువంటిది తెలుసుకుందాం. మనం జీవించి ఉన్నటువంటి కాలంలో తప్పకుండా తీర్చుకోవలసినటువంటి ఈ 3 రుణాలలోనూ మొదటిది దేవరుణం. దైవ ధర్మ కార్యాలు చేయడం ద్వారా దేవరుణాన్ని తీర్చుకోవాలి అని చెప్పారు. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం తప్పకుండా గమనించాలి. వివాహం చేసుకోనటువంటి పురుషుణ్ణి అయజ్ఞీయ అంటారు. అంటే యజ్ఞయాగాది క్రతువులతో సహా ఎటువంటి ధర్మ కార్యాలు చేయడానికి అతను అర్హుడు కాదు. పురుషుడు ఒక్కడుగా చేసేటువంటి ఏ ధర్మ కార్యము కూడా ఫలించదు అని వేదోక్తి. పుణ్యనది స్నానం చేసినా, పుష్కర స్నానం చేసినా, దైవ సందర్శనం చేసినా, ఏ దైవ ధర్మ కార్యం చేయాలన్నా భార్యా సమేతుడైనటువంటి పురుషుడు నిర్వహించేటువంటి ధర్మ కార్యము మాత్రమే ఫలితమిస్తుంది అని శాస్త్రవచనం. అందుకని భర్తతో కలిసి దైవ ధర్మ కార్యాలు ఆచరించేటువంటి స్త్రీని, అంటే సహధర్మచారిణిగా పిలువబడేటువంటి భార్యను పొందడానికి తప్పకుండా వివాహం చేసుకుని ఆమెతో కలిసి దైవ ధర్మ కార్యాలు నిర్వర్తించి దేవరుణం తీర్చుకోవాలి. ఇక రెండవది పితృరుణం. మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, తాత ముత్తాతల వల్లే కదా మనకు ఈ శరీరము, ఈ వైభవము. వారి పట్ల కృతజ్ఞతగా మనం తప్పకుండా తీర్చుకోవాల్సినటువంటిది పితృరుణం. పితృరుణాన్ని తీర్చుకోవటానికి 3 ప్రధానమైనటువంటి మార్గాలు చెప్పబడ్డాయి. అందులో మొదటిది తల్లిదండ్రుల్ని, మన తాత ముత్తాతల్ని, పెద్దవాళ్ళని గౌరవించడం, వారికి సేవ చేసుకోవటం. రెండవది శ్రద్ధగా పితృకర్మలు నిర్వర్తించటం. మూడవది సంతానం ద్వారా వంశ పరంపరను కొనసాగించడం. ఇందులో ఈ 3వది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే సంతానం ద్వారా మాత్రమే కుటుంబ పరంపర కొనసాగుతుంది. ఇది సాధ్యమయ్యేటువంటిది కేవలం వివాహం ద్వారా మాత్రమే. ధర్మ ప్రజా సంపత్త్యర్థం స్త్రియముద్వహే అని ప్రతిజ్ఞ చేసి ధర్మమయమైనటువంటి మార్గం ద్వారా సంతానాన్ని పొంది వంశాభివృద్ధి కావించడం ద్వారా పితృరుణాన్ని తీర్చుకోవాలి అని చెప్పారు. ఇక 3వ రుణం ఋషి రుణం. మనకు సకల శాస్త్రజ్ఞానాన్ని అందించినటువంటి వారు మన పూర్వీకులైనటువంటి మహర్షులు. ఋషి రుణాన్ని ఎలా తీర్చుకోవాలి అన్నట్లయితే మనం చక్కగా విద్యను అభ్యసించాలి,
శాస్త్రాలను గౌరవించాలి. మనం నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని, సంస్కారాన్ని, విద్యని కూడా మన ముందు తరాలకి పంచిపెట్టాలి. వివాహం ద్వారా ఏర్పడినటువంటి కుటుంబంలో మన పిల్లలకి మంచి విద్య, సంస్కారం, ధార్మిక విలువలు నేర్పించడం ద్వారా ఆ జ్ఞాన పరంపర కొనసాగుతుంది. ఈ విధంగా ఋషులు ఇచ్చినటువంటి జ్ఞానం తరతరాలకి చేరుతుంది. అలా ఋషి రుణం తీర్చుకోవాలి. ఈ విధంగా దేవ, పితృ, ఋషి రుణాలను తీర్చుకోవటానికి అత్యంత అనుకూలమైనటువంటి మానవ జీవన దశ ఏమిటి అంటే గృహస్థాశ్రమం. ఆ గృహస్థాశ్రమం ప్రారంభమయ్యేటువంటిది వివాహంతోనే. కాబట్టి ప్రతి పురుషుడు కూడా తప్పకుండా పెళ్లి చేసుకుని భార్యా సమేతుడై గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ సర్వ రుణ విముక్తుడై ఇహలోకంలోనూ పరలోకంలో కూడా సౌఖ్యాన్ని పొందాలి అని ధర్మశాస్త్రాలు సూచిస్తూ ఉన్నాయి. దయచేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి. వీడియో లింక్ను పెళ్ళైన వారితోనూ కావలసిన వారితోనూ తప్పకుండా పంచుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కి మరిన్ని తాజా వీడియోల సమాచారాన్ని నేరుగా పొందండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కళ్యాణమస్తు.